ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. ప్రయాసతో గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రయాసపడి ఎన్నో కష్టాల చేత ఎన్నో నష్టాల చేత కొట్టబడి ఆదరణ లేక విసిగిపోయి ఉన్నావా? దేవుడు తన వాక్యం ద్వారా మీతో సెలవిస్తున్నది ఏంటంటే, ఆయన మీ పునాదులను, చెదిరిపోయిన మీ పునాదులను, పడిపోయిన మీ యొక్క పరిస్థితులను తిరిగి ఆయన లేవనెత్తగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పూర్వపు రీతిగా దాన్ని కడతాడు. ఆయన ఆ కట్టడం కూడా సాధారణంగా ఆయన కట్టేవాడు కాదు. ఆయన నీలములతోనూ నీలాంజలములతోనూ మన పునాదులను కడతాడు. పడిపోయిన మన పరిస్థితిని తిరిగి లేవనెత్తుతాడు. ఒక చక్కటి ఫౌండేషన్, ఒక విలువైన రాళ్ళు, నీలములు నీలాంజలములు అంటే చాలా విలువైన ప్రెషస్ స్టోన్తో మన ఫౌండేషన్స్ని ఆయన నిర్మించి మరలా మనల్ని పైకి లేవనెత్తుతాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.